పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సంఘ విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, ఈనాడు 2026 సంవత్సరంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఈ వాక్యం వింటున్నప్పుడు మనం తెలుసుకున్న సత్యాలు ఉన్నాయి. ఏంటి ఆ సత్యాలంటే, గత సంవత్సరం అంతా కూడా దేవుడు అందరిని కాపాడి ప్రేమించాడు. అందరిని ప్రేమించిన దేవుడు, ఆ కరుణగల దేవుడు, ప్రేమగల దేవుడు ఈ 2026 సంవత్సరాన్ని ప్రభు దయచేశాడు. ఒక సంవత్సరం మనకి ఇవ్వటం అంటే ఆయన కృపే. అందుకని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం, 65వ దావీదు కీర్తనలో 11వ వచనంలో మనం చూస్తున్నాం, సంవత్సరమును సమృద్ధి అని కిరీటముతో అలంకరించితివి, నీవు నడిచిన తావులెల్లా సమృద్ధి. కాబట్టి సంవత్సరం అంటే దయా కిరీటం. సంవత్సరానికి మనకి ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలలని కూడా దేవుడు మనకు ఒక కిరీటంగా అలంకరించాడు. అంటే ఈ సంవత్సరం కూడా నీవు జీవించు, ఈ సంవత్సరం కూడా బ్రతుకు అంటూ ప్రతి ఒక్కరికి ఈ ధన్యత ఇచ్చాడు. అందుకని సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకి ఇచ్చాడు. గత సంవత్సరం అంతా కూడా మనం ఎన్నో విషయాలు దేవునికి బాధ కలిగించే పనులు చేయటం, ఆయన మాట అనేపోవటం, నిర్లక్ష్యం ప్రవర్తించడం, అనేక సార్లు వాక్యం వింటున్నాం కానీ వాక్య ప్రకారం ఎంతవరకు జీవిస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. అందుకే గత సంవత్సరంలో దేవునికి మనం ఇష్టలుగా ఉన్నామా, అయిష్టలుగా ఉన్నామా, మనము ఆయనకి అంటే లోబడి ఉన్నామా లేదా అనే విషయాన్ని తలంచుకోవాలి. అందుకని ఈ సంవత్సరాన్ని కిరీటం ఇచ్చాడు. ఈ 12 నెలలు కూడా మరి అంటే 1 ఇయర్ సంవత్సరం, ఈ గొప్ప సమయం మనకి ఎందుకు ఇచ్చాడంటే ఫలించాలని దేవుడు మనకిచ్చాడు. లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 13వ అధ్యాయంలో 8-9 వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాలు. అందులకు తోటమాలి, అయ్యా ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను, ముందుకు ఫలించినా సరే లేనిచో అది. కాబట్టి ఫలించాలంట. అది ఎందుకు ఇచ్చాడు సంవత్సరం మనకి? ఫలించుటకే. అందుకనే అయ్యా అడుగుతున్నాడు, తోటమాలి ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోట నాటి తోటమాలికి